నమస్కారం సార్. లక్ష్మణ్ గారు, ఇవాళ కోర్టులో లోయర్ కోర్టు ఇచ్చిన స్టేని బెంచ్ కూడా కన్ఫర్మ్ చేసింది కదా. సో సింగిల్ జడ్జి ఇచ్చిన అదే 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 సింగిల్ జడ్జి అదే. సో సారీ, సింగిల్ జడ్జి. సో ఇప్పుడు గవర్నమెంట్ మీద ఉన్న ఆల్టర్నేట్స్ ఏంటి, అమరావతి పరిస్థితి ఏంటి? ప్రధానంగా ప్రజా రాజధాని వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తప్పించిపోతే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎన్ని స్టెప్స్ వేశాడో, ఎన్ని పన్నాగాలు పడినాడో, ఎన్నిసార్లు ప్రయత్నించాడో, అన్ని ప్రయత్నాలకు ముగింపు అనేది ఎప్పుడో పడిన తర్వాత ఆనికి కారణం రాజధాని రైతులు, అట్లాగే మీలాంటి మీడియా ప్రధాన పాత్ర. ఫోర్త్ ఎస్టేట్ అనేది చాలా ప్రధాన పాత్ర ప్రజల్లో తెలియజేసే అవేర్నెస్ చేయడానికి. కానీ అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు కానీ, కమ్యూనిస్టులు కానీ, అన్ని పార్టీలు కూడా, అట్లాగే ప్రజలు, పబ్లిక్ కాన్షియస్ పర్సన్స్, వీళ్ళందరూ పోరాటం. దాంతోపాటు కోర్టులో దాన్ని కేసును దాఖలు చేసి దాని మీద పోరాటం చేస్తే అమరావతి అనేది ఇప్పుడు దాకా మనం చర్చించుకున్న వాళ్ళకు ఇటుక బిల్ల కూడా పరిస్థితి లేదా వచ్చింది. కాబట్టి మనం ప్రధానంగా ఆలోచించాలి. ఈరోజు మనం ఎన్నుకోగట్టాం ఒక దీక్షతోటి, అన్ని వర్గాల ప్రజలతోటి, అన్ని కోర్టుల్లో కూడా మనం అన్ని విజయం సాధించిన తర్వాత దీన్ని నిలుపుకోవాలంటే నెక్స్ట్ యొక్క మార్గం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నెక్స్ట్ ముఖ్యమంత్రి కాకూడదు. అది మాత్రం ప్రధానంగా మనం చూసుకోవాల్సిందే. వైసీపీని చిత్తుగా ఓడించినప్పుడే ఈ 5 సంవత్సరాల పోరాటానికి ఫలితం అనేది పత్తి ఉంటుంది తప్పితే, మళ్ళీ గనక ఎవరైనా తప్పు చేస్తే మళ్ళీ మన కళ్ళు మన్నే పొడుచుకున్నటువంటి పరిస్థితి మాత్రం ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. అయితే వారు ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ విశాఖపట్నం అన్నాడు, తర్వాత స్టేట్ గెస్ట్ హౌస్ అన్నాడు, తర్వాత క్యాంప్ ఆఫీస్ అన్నాడు. టేపుకి ఏదో ఒక స్టెప్ వేసుకోవటం. ఒక్క విషయం అండి వెంకటకృష్ణ గారు, ఇక్కడ సెక్రటరేట్ 6 లక్షల స్క్వేర్ ఫీట్ తో కడితే క్యాంప్ ఆఫీసు 8,58,200 స్క్వేర్ ఫీట్ తో కట్టాలని చెప్పేసి ఆయన ఒక జీవో పాస్ చేస్తే, మీరు రాజధాని ఏదైతే ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఉపయోగించేటువంటి రాజధాని ఇంత తక్కువ స్క్వేర్ పెడితే మీరు క్యాంప్ ఆఫీస్ అంత కట్టాల్సిన పని ఏంటి? దీని యొక్క మీకు దురుద్దేశాలు ఏంటి? కాబట్టి ప్రజా సొమ్ముని, ప్రజల సొమ్ముని మీరు నిర్విరామం చేసి మీ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తారని చెప్పి సింగిల్ జడ్జి గారు స్టేటస్ కు ఇస్తే, దానికి కారణం 4/3/2022 స్పష్టంగా రాజధానికి సంబంధించి 3 రాజధానులకు సంబంధించినటువంటి ఏదైతే నిర్ణయాలన్నీ కూడా సెట్ సైడ్ చేస్తూ చేసిన నిర్ణయాన్ని ఫాలో అవుతూ మీరు దాన్ని తప్పుదావ పట్టిస్తున్నారు, కోర్టును తప్పుదావ పట్టిస్తున్నారు, కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఎన్ని నిర్ణయాలు ఉన్నాయని చెప్పేసి చెబితే, మళ్ళీ దాన్ని ఈరోజు